ఫ్రూట్ సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 లీటర్ పాలు, ఒక 3 స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చియా సీడ్స్, వీటిని కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది దానిమ్మ అండ్ అలాగే బనానా. ఒక మీడియం సైజ్ యాపిల్ తీసుకుంటున్నాను. ఈ కప్పు నిండా నేను గ్రేప్స్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్, ఇది మనకు ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. పంచదార అండి. మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోయాలి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న దీంట్లో సగ్గుబియ్యం వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఈ సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వడకట్టుకోవాలి. దీంట్లో చల్లనీళ్ళు పోయడం వల్ల ఇవి పొడి పొడిగా వస్తాయి సగ్గుబియ్యం. పాల కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో చల్లని పాలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు పాలలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా చిక్కపడేంత వరకు పాలను బాగా మరిగించుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని ఒక 20 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. ఇవన్నీ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండి. మన ఫ్రూట్ సలాడ్లో వేసుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి, దాన్ని 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకుందాం. బనానా, గ్రేప్స్, యాపిల్, దానిమ్మ, సగ్గుబియ్యం కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. చియా సీడ్స్, అవి వాటిని కూడా దీంట్లోనే వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి మన ఫ్రూట్ సలాడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే హెల్దీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది.